మృత్యువు ఎప్పటికీ తాకలేని 7 అద్భుతమైన యోధులు. ఈ చిరంజీవులు ఎవరు? వీళ్ళు చిరంజీవులుగా మారడానికి వెనుకున్న రహస్యం ఏమిటి? వాళ్ళు ఇప్పటికీ బ్రతికే ఉన్నారా? ఈ 7 చిరంజీవులు ఎక్కడ ఉంటారు? ఈ 7 చిరంజీవులు ఎవరో తెలుసుకుందాం. మొదటిది పరశురాముడు, విష్ణువు యొక్క 6వ అవతారం. ఆయన భద్ర శ్రేణి గోత్రానికి చెందినవాడు. ఆయన తండ్రి జమదగ్ని మహర్షి, తల్లి రేణుకాదేవి. పరశురాముని అసలు పేరు రాముడు. ఆయన తన గొడ్డలి పరశువుతో యుద్ధాలు చేయడం వలన ఆయనను పరశురాముడు అని పిలుస్తారు. పరశురాముడు తండ్రి జమదగ్ని మహర్షి. జమదగ్ని మహర్షి దగ్గర కామధేనువు అనే దివ్యమైన ఆవు ఉండేది. ఆ ఆవు ఏదైనా కోరికను తీర్చగలదని తెలుసుకున్న కార్తవీర్య అర్జునుడు అనే రాజు బలవంతంగా తీసుకోవాలనుకున్నాడు. జమదగ్ని మహర్షి అందుకు ఒప్పుకోకపోవడంతో కార్తవీర్య అర్జునుడు తన సైన్యంతో ఆశ్రమాన్ని ధ్వంసం చేసి కామధేనువును బలవంతంగా తీసుకువెళ్ళాడు. ఈ విషయం తెలుసుకున్న పరశురాముడు కోపంతో రాజ్యానికి వెళ్లి కార్తవీర్య అర్జునుడిని చంపేశాడు. కార్తవీర్య అర్జునుడు కుమారులు పరశురాముడిపై పగ తీర్చుకోవాలని నిర్ణయించుకొని పరశురాముడు తండ్రిని చంపేశారు. ఈ విషయం తెలుసుకున్న పరశురాముడు ఒక ప్రతిజ్ఞను చేశాడు. 21 సార్లు క్షత్రియులను లేకుండా చేస్తానని. ఆ ప్రతిజ్ఞ నెరవేర్చడానికి పరశురాముడు తన గొడ్డలితో 21 సార్లు భూమిని తిరిగి క్షత్రియులను చంపేశాడు. క్షత్రియులను చంపిన తర్వాత పరశురాముడు తపస్సు చేయాలని నిర్ణయించుకున్నాడు. ఆయన హిమాలయకు వెళ్లి భగవంతుని ధ్యానంలో మునిగిపోయాడు. ఆయన శివుడిని కఠోరమైన తపస్సుతో మెప్పించి చిరంజీవత్వం, ఎప్పటికీ జీవించే వరం పొందాడు. అంతేకాకుండా శివుడు పరశురాముడికి అన్ని రకాల ఆయుధాలు, యుద్ధ విద్యలు నేర్పించాడు. అతన్ని గొప్ప యోధుడిగా తయారు చేశాడు. చివరకు శివుడు పరశురామునికి తన ప్రత్యేకమైన ఆయుధం పరశు గొడ్డలిని బహుమతిగా ఇచ్చాడు. భవిష్యత్తులో కల్కి అవతారం భూమి మీదకు వచ్చినప్పుడు పరశురాముడు అతనికి యుద్ధ విద్యలు నేర్పిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. కల్కి అవతారం ద్వారా కలియుగములో చెడ్డవాళ్లను నాశనం చేసి ధర్మాన్ని స్థాపించడానికి పరశురాముడు సహాయం చేస్తాడు. రెండవది హనుమంతుడు. మహాదేవుని అంశతో జన్మించాడు. ఆయన చాలా శక్తివంతుడు. హనుమంతుడి బలం గురించి తెలుసుకోవాలంటే 70 సింహాలు కలిస్తే ఒక ఏనుగు బలం, అలాంటి 100 ఏనుగులు కలిస్తే భీముడి బలం, అలాంటి 100 భీములు కలిస్తే ఐరావతం బలం, అలాంటి 100 ఐరావతలు కలిస్తే ఇంద్రుడి బలం, అలాంటి 10,000 మంది ఇంద్రులు కలిస్తే హనుమంతుడి ఎడమ చేతి బలం. హనుమంతుడు ఎంత శక్తివంతుడంటే రామాయణ యుద్ధాన్ని ఒంటరిగానే ముగించగలడు. ఎందరో శక్తివంతులైన రాక్షసులను సైతం ఆయన ఒక్కడే చంపేశాడు. రామాయణ యుద్ధంలో సీతాదేవి జాడ కనిపెట్టి రాముని సందేశాన్ని ఆమెకు చేరవేశాడు. లంకకు నిప్పంటించి రావణుడి గర్వాన్ని అణిచివేశాడు. లక్ష్మణుడు మూర్ఛపోయినప్పుడు సంజీవిని పర్వతాన్ని తెచ్చాడు. రామభక్తుడైన హనుమంతుడు అశోక వాటికలో సీతాదేవికి రాముని సందేశం అందించినప్పుడు సీతాదేవి అతని భక్తికి, సాహసానికి మెచ్చి అమరత్వాన్ని ప్రసాదించింది. వైకుంఠ ధామం చేరే సమయం రాగానే హనుమంతుడు, ప్రభు నన్ను కూడా మీతో పాటు తీసుకెళ్ళండి, మీ తర్వాత నేను ఇక్కడ ఏం చేయగలను అని అడిగాడు. అప్పుడు రాముడు, ఓ హనుమ, నువ్వు కలియుగం వరకు భూమిపై ఉండాలి. పాపం చివరి దశకు చేరుకునే సమయం వస్తుంది. అప్పుడు నీ భక్తులను రక్షించాల్సిన అవసరం ఉంటుంది అని చెప్పాడు. తన ఆరాధ్య దైవమైన రాముడి మాట ఎలా కాదనగలడు? ఆయన రాముడితో, ప్రభు నేను మీకు మాటిస్తున్నాను, నేను కలియుగం వరకు భూమిపై ఉంటాను. ఎక్కడ మీ నామాన్ని స్మరించడం జరుగుతుందో నేను వెంటనే అక్కడ ప్రత్యక్షమవుతాను. మీ అయోధ్య నాకు ప్రాణం, మీ భక్తుల రక్షణ నా పరమ కర్తవ్యం అని అంటాడు. ఆయన గంధామదన పర్వతంపై నివసిస్తున్నాడని చెబుతారు. కానీ రాముడు మహిమ గురించి ఎక్కడైనా కీర్తించినా ఆయన వెంటనే అదృశ్య రూపంలో ప్రత్యక్షమై భక్తులకు సహాయం చేస్తాడు. అధర్మం మరింత పెరిగినప్పుడు ధర్మ స్థాపన కోసం విష్ణు భగవానుడు కల్కి అవతారం ఎత్తి భూమిపైకి వస్తాడు. అప్పుడు ఈ 7 చిరంజీవులు కల్కి భగవానుడికి కలి పురుషుడిని ఓడించడంలో సహాయపడతారు. మూడవది కృపాచార్యుడు. హిందూ పురాణాలలో 7 చిరంజీవులలో
ఈయన ఒకరు అంటే ఆయన ఎప్పటికీ చనిపోరు. ఆయన తండ్రి శరద్వానుడు, తల్లి జానాపది. ఆయన పుట్టుక చాలా ప్రత్యేకమైనది. శరద్వానుడు అనే ముని చాలా కఠినంగా తపస్సు చేస్తుంటే ఇంద్రుడు ఆయన తపస్సును చెడగొట్టడానికి ఒక అందమైన దేవకన్యను పంపించాడు. దానివల్ల శరద్వానుడు తపస్సు చెడిపోయింది. అంతేకాకుండా ఆయన వీర్యం నుండి ఒక అబ్బాయి ఒక అమ్మాయి పుట్టారు. అబ్బాయి పేరు కృపుడు, అమ్మాయి పేరు కృపి. కృపాచార్యుడిని శాంతనుడు దత్తత తీసుకున్నాడు అంటే ఆయన్ని పెంచుకున్నాడు. కృపాచార్యుడు ఒక గొప్ప గురువు. ఆయన యుద్ధ విద్యలే కాకుండా మంచి నడవడానికి ధర్మం గురించి కూడా నేర్పించేవాడు. కౌరవులు పాండవులు ఇద్దరికి గురువుగా ఉన్నాడు. మహాభారత యుద్ధంలో కృపాచార్యుడు కౌరవుల వైపు ఉన్నాడు. కానీ ఆయన ఎప్పుడూ న్యాయంగానే ప్రవర్తించాడు. ఆయన మంచితనానికి మెచ్చిన కృష్ణుడు ఆయనకు చావులేని వరాన్ని ఇచ్చాడు. కురుక్షేత్ర యుద్ధం అయిపోయిన తర్వాత కౌరవుల సైన్యం మొత్తం నాశనమైన కృపాచార్యుడు మాత్రం బ్రతికే ఉన్నాడు. చిరంజీవి కావడం వల్ల ఆయన ఇప్పటికే భూమిపై ఉన్నాడని చాలా మంది నమ్ముతారు. 4వది వేదవ్యాసుడు. ద్వాపర యుగంలో జన్మించాడు. గొప్ప ఋషి. ఆయన అసలు పేరు కృష్ణ ద్వాపాయనుడు. యమునా నదిలోని ఒక ద్వీపంలో జన్మించాడు. వేదవ్యాసుడు పరాశర మహర్షి సత్యవతి కుమారుడు. వేదవ్యాసుడు వేదాలను 4 భాగాలుగా విభజించాడు. అవి ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం. వేదాలను విభజించడం వల్ల వాటిని చదవడం, అర్థం చేసుకోవడం సులభమయ్యింది. దీనితో పాటు వేదవ్యాసుడు మహాభారతాన్ని కూడా రచించాడు. ఇది భారతీయ సంస్కృతి చరిత్రలో చాలా ముఖ్యమైన గ్రంథం. వేదవ్యాసుడు తన జ్ఞానం, తపస్సుతో గొప్ప శక్తిని పొందాడు. ఆయన తండ్రి పరాశర మహర్షి ఆయనకు అమరత్వాన్ని ప్రసాదించాడు. ఇంకా వివరంగా చెప్పాలంటే వేదవ్యాసుడు గొప్ప పండితుడు, ఋషి. ఆయన వేదాలను విభజించి వాటిని అందరికీ అందుబాటులోకి తెచ్చాడు. ఆయన మహాభారతం అనే గొప్ప ఇతిహాసాన్ని రచించాడు. ఆయన చిరంజీవి. ఆయన గొప్ప జ్ఞాని. 5వది బలి చక్రవర్తి. రాక్షస రాజు. ఆయన ప్రహ్లాదుని వంశానికి చెందినవాడు. ప్రహ్లాదుడు విష్ణు భక్తుడు. బలి చక్రవర్తి కూడా తన తాతలాగే దైవభక్తి ఎక్కువ. కానీ ఆయన చాలా బలవంతుడు. బలి చక్రవర్తి చాలా మంచివాడు, న్యాయంగా పరిపాలించేవాడు మరియు ఎవరైనా ఏదైనా అడిగితే లేదనకుండా ఇచ్చేవాడు. మంచి గుణాల వల్ల అతడు తన పరాక్రమంతో 3 లోకాలను గెలుచుకున్నాడు. భూమి, స్వర్గం మరియు పాతాళం. అంతేకాదు దేవతల రాజ్యాన్ని కూడా గెలుచుకున్నాడు. దీనితో ఇంద్రుడు మిగతా దేవతలు కంగారు పడిపోయారు. వాళ్ళు విష్ణువు సహాయం కోసం వేడుకున్నారు. విష్ణువు దేవతలని కాపాడడానికి వామన అవతారం ఎత్తాడు. వామనుడు అంటే చిన్నవాడైన బ్రాహ్మణుడు. వామనుడు బలి చక్రవర్తి దగ్గరికి వెళ్లి నాకు 3 అడుగులు భూమి కావాలి అని అడుగుతాడు. బలి చక్రవర్తి దానగుణం కలవాడు కాబట్టి వెంటనే ఒప్పుకున్నాడు. అప్పుడు గురువు శుక్రాచార్యుడు బలిని హెచ్చరించాడు. వామనుడు సాధారణ బ్రాహ్మణుడు కాదు, స్వయంగా విష్ణువు. అతను నీ శక్తిని, నీ రాజ్యాన్ని నాశనం చేయడానికి వచ్చాడు అని చెప్పాడు. కానీ బలి చక్రవర్తి గురువు మాటలను వినలేదు. నేను ఇచ్చిన మాట తప్పలేను అని వామనుడికి 3 అడుగుల భూమిని దానం చేశాడు. బలి చక్రవర్తి వామనుడికి 3 అడుగుల భూమిని దానం చేసినప్పుడు విష్ణువు తన నిజ రూపాన్ని చూపించాడు. అతను చాలా పెద్దగా, ఆకాశమంతా ఎత్తుగా పెరిగిపోయాడు. అతను మొదటి అడుగుతో భూమిని, 2వ అడుగుతో స్వర్గాన్ని కొలిచాడు. 3వ అడుగు వేయడానికి స్థలం లేకపోవడంతో తన తల మీద 3వ అడుగు పెట్టమని చెప్పాడు. బలి చక్రవర్తి తన ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి అతని త్యాగానికి విష్ణువు చాలా సంతోషించాడు. బలి చక్రవర్తికి ఆశీర్వాదం ఇచ్చాడు. పాతాళ లోకానికి రాజును చేశాడు. అంతేకాకుండా అతనికి ఎప్పటికీ చనిపోకుండా ఉండే వరాన్ని కూడా ఇచ్చాడు. 6వది విభీషణుడు. రావణాసురుడి తమ్ముడు.
రావణాసురుడు లంకకు రాజు. సీతాదేవిని ఎత్తుకుపోయాడు. విభీషణుడు తన అన్న చేస్తున్నది ధర్మం కాదని, పరాయి స్త్రీని ఎత్తుకుపోవడం మంచిది కాదని, ఇది నాశనానికి కారణమని చెప్పాడు. కాని రావణుడు అతని మాట వినలేదు. విభీషణుడు రాముడి సహాయం చేయాలనుకున్నాడు. రాముడు సీతను వెతకడానికి లంకకు వస్తున్నాడని తెలుసుకొని విభీషణుడు రాముడికి కబురు పంపాడు. రాముడు విభీషణుడిని కలిశాడు. విభీషణుడు రాముడికి లంకలోని రహస్యాలు మరియు రావణుడి యొక్క బలహీనతల గురించి చెప్పాడు. రాముడు రావణుడితో యుద్ధం చేశాడు. విభీషణుడు రాముడికి సహాయం చేశాడు. రావణుడు మరణించాడు. రాముడు విభీషణుడికి లంకకు రాజుగా నియమించాడు. అమరత్వాన్ని వరాన్ని ఇచ్చాడు. దీనితో విభీషణుడు చిరంజీవి అయ్యాడు. ఇంకా వివరంగా చెప్పాలంటే ధర్మానికి కట్టుబడినవాడు. అతను తన అన్న తప్పు చేసిన న్యాయం వైపు నిలిచాడు. అతను రాముడికి సహాయం చేయడం ద్వారా ధర్మాన్ని గెలిపించాడు. అతను చిరంజీవి అయ్యాడు. 7వది, అందరూ వరాలతో చిరంజీవులు అయితే ఈ వ్యక్తి మాత్రం వరంగా కాకుండా శాపం వల్ల చిరంజీవిగా మారాడు. అశ్వత్థామ మహాభారతంలో ప్రత్యేకమైన పాత్రలో ఒకరు. అతను ద్రోణాచార్యుడు కుమారుడు. గొప్ప వీరుడు. తన తండ్రి దగ్గర అనేక విద్యలను నేర్చుకున్నాడు. నారాయణాస్త్రం, బ్రహ్మాస్త్రం వంటి విద్యలను కూడా అతని సొంతం. అశ్వత్థామ కౌరవుల పక్షాన యుద్ధం చేసి తన వీరత్వాన్ని చూపించాడు. యుద్ధం ముగిసిన తర్వాత తన తండ్రి ద్రోణాచార్యుడు మరణానికి కారణమైన పాండవులపై పగ తీర్చుకోవాలని అశ్వత్థామ రాత్రి పాండవుల శిబిరంలోకి ప్రవేశించి పాండవుల కొడుకులైన ఉప పాండవులను చంపేశాడు. ఈ సంఘటన తర్వాత అశ్వత్థామ, అర్జునుడు ఇద్దరు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించారు. శ్రీకృష్ణుడు అర్జునుడిని హెచ్చరించాడు. 2 బ్రహ్మాస్త్రాలు ఒకేసారి ఢీకొంటే భూమి తట్టుకోలేదు, పూర్తిగా నాశనం అవుతుంది. అందుకే శ్రీకృష్ణుడు సూచన మేరకు అర్జునుడు తన బ్రహ్మాస్త్రాన్ని వెనక్కి తీసుకున్నాడు. కానీ అశ్వత్థామ బ్రహ్మాస్త్రాన్ని వెనక్కి తీసుకోలేకపోయాడు. అశ్వత్థామ దానిని ఉత్తర గర్భం వైపు మళ్లించాడు. దానివల్ల పరీక్షిత్తు, అభిమన్యుడు కొడుకు, గర్భంలోనే చనిపోయాడు. కాని శ్రీకృష్ణుడు ఉత్తర గర్భాన్ని రక్షించి పరీక్షిత్తుకు తిరిగి ప్రాణం పోశాడు. ఈ సంఘటన తర్వాత శ్రీకృష్ణుడు అశ్వత్థామకు శపించాడు. ఇతను యుగ యుగాల పాటు తిరుగుతూ నిరంతరం బాధలను అనుభవిస్తూ ఉండాలని శపించాడు. నుదిటి మీద ఉన్న మణిని కూడా శ్రీకృష్ణుడు తీసుకున్నాడు. ఈ శాపం కారణంగా అశ్వత్థామ ఇప్పటికే బ్రతికే ఉన్నాడని నమ్ముతారు. అందరూ చెప్పండి, జై శ్రీకృష్ణ.